ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎం పార్టీతో కలిసి పోటీ చేస్తున్న అభ్యర్థులను సండ్ర వెంకట వీరయ్య ప్రకటించారు. గత 15 సంవత్సరాలుగా సత్తుపల్లి అసెంబ్లీలో తన మార్పు చూపించుకున్నారని, అలాగే అభివృద్ధి పథకాలు ప్రజలకు అందజేస్తూ వారి అభివృద్ధికి పాటుపడ్డామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రజలకు చేసిందేమీ లేదని, అభివృద్ధి చేస్తే నిరూపించుకోవాలంటూ సత్తుపల్లి మరియు కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల పేర్లను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వెల్లడించారు. నత్తనరకం నడుస్తుంది. మీరు శరవేగంగా టెండర్ పిలిపించి ఫౌండేషన్ వేసి పిల్లర్స్ వరకు లేపితే దాన్ని ఇప్పటికి ఇంకా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి షాదిఖానా పునాదులకే పరిమితం చేసి దాన్ని వేగవంతంగా పనులు జరిపించలేకపోతున్నారు. క్రైస్తవ కమ్యూనిటీ హాల్ తీసుకొచ్చి టెండర్ పిలిపిస్తే దాన్ని డబ్బులు ఆపడం అనేది దానికి సంబంధించి కూడా అదే విధంగా ఉంది. వేషకాంతల చెరువుని ఆధునించాలని చెప్పి మేము కొంతవరకు పనులు ప్రారంభించినాం. ఆ పనులు వాళ్ళని, ఎందుకంటే ఒక ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత రెండో పనులు ప్రాసెస్లో జరుగుతుంటాయి. ఇది డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. దాన్ని కంటిన్యూ చేయడంలో నిర్లక్ష్యం వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. ఇవాళ అర్బన్ పార్కు మా హామీలోనే పూర్తయింది. దాంతోపాటుగా డబల్ బెడ్రూమ్ ఇల్లు సత్తుపల్లిలో ఆల్రెడీ వేమసూరు రోడ్డు కానీ లేకపోతే అక్కడ కానీ మన వేషకాంతల చెరువు దగ్గర పూర్తి చేసి మీకు ప్రజలకు అందించడం, ఇవన్నీ సత్తుపల్లిని ఒక సమగ్ర అభివృద్ధి పెట్టాలా. గతంలో చాలామంది మహానుభావులు వెంగళరావు గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఏదైతే వారసత్వాన్ని కొనసాగించారో అభివృద్ధిని, దాన్ని మేము కంటిన్యూ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున సత్తుపల్లి పట్టణాన్ని ఒక మోడల్ టౌన్గా, ఒక మోడల్ పరంగా మేము చేయటం అనేది జరిగింది. నేను అడుగుతున్న ఈ 2 నెలల్లో మీరు ఇంత పెద్ద ఒక పని తీసుకొచ్చినాం, సత్తుపల్లిలో చూపించమని చెప్పి అడుగుతున్నా. తీసుకొచ్చిన ఇది మా మార్క్, దీనికి మా పేటెంట్ హక్కు ఉందని చెప్పి చూపించమని చెప్పి నేను అడుగుతున్నా. 2 రోడ్లు పోయొచ్చు. ఇవాళ సింగరేణికి సంబంధించిన డిఎంఎఫ్ నిధులు పక్కదారులు పట్టుకుంటూ మేము తీసుకొచ్చినాం. 2 ఏళ్ళు అయింది. ఎన్ని వేల లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. సత్తుపల్లికి మీరు ఎంత తీసుకొచ్చారు? సత్తుపల్లి బారిన పడిన వాళ్ళకి మేము పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి నేను చేయలేదని నా మీద దుష్ప్రచారం చేశారు. అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థలో నిధులు ఎట్లా జరుగుతుంది?